కొన్ని సమస్యల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారికి విడుదలని దయచేస్తానని దేవుడు తెలియజేశాడు. ఆ మొదటి సమస్య ఏంటి అని అంటే శిక్షా విధి. క్రీస్తులోనికి వచ్చిన ఎవరికి శిక్షా విధి లేదు. తర్వాత వారికి ఓటం అనేది లేదు. వారిని ఓడించటానికి సాతాను అపవాది ఎన్ని పంతాలు ఎన్ని ఉపయోగాలు ప్రయోగాలు చేసినా సరే, మనం క్రీస్తులో ఉండిన ఎడల, మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల మనకు విజయమే చేకూరుతుంది. తర్వాత ఇంకేమి లేదో చూద్దాం. మనకు ఇంకే సమస్య నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తాడో కూడా గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-15 వచనములు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందరు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టు